ఫ్రెండ్స్, అప్సనాస్ ఫ్యాషన్ వాళ్ళకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసేసి పప్పు ఉండలు ఆర్ పల్లి ఉండలు. ఈ పల్లి ఉండలు తయారు చేయడం కోసం ఫస్ట్ పల్లీలను తీసుకొని వేయించి ఇలా ఫ్యాన్ గాలికి పెట్టుకోండి. ఫ్యాన్ గాలికి చల్లారిన తర్వాత వీటిని ఈ పొట్టు మొత్తం పోయేటట్టుగా మంచిగా ఇలా పొట్టు తీసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పొట్టు తీసి పెట్టుకోండి. దాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక కడాయిలో వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కరగడానికి సరిపడా కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పాకం ఇలాగా లేతగా అవుతున్నప్పుడే 3 ఇలాచీలను కూడా ఇలా దంచి వేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇంకా లేత పాకంగానే ఉంది. ఇది ముదురు పాకం అయ్యేంత వరకు మనం స్టవ్ మీడియంలోనే పెట్టుకొని ఇలా మరిగించుకోండి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఇలా నెయ్యి రాసి పెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నెయ్యి రాయడం కంప్లీట్ అయింది. ముదురు పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఇందులో ఒక చుక్క వేయగానే అది గట్టిగా అవ్వాలి. గట్టిగా అయితే మనకి ముదురు పాకం వచ్చేసినట్టే. సో ముదురు పాకం వచ్చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ముదురు పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఈ పల్లీలని వేసుకోవాలి. ఈ పల్లీలను వేసి బాగా కలపాలి. మొత్తం మంచిగా కలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ నెయ్యి పూసిన ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్నాక మొత్తం చల్లారి నెయ్యిక ముందే మనము వీటిని ఉండలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడు మనం ఉండలు చేయలేము కాబట్టి చన్నీళ్ళలో కొంచెం చెయ్యిలా అనుకోండి ఉండలుగా చేసుకోండి. ఫ్రెండ్స్, పల్లీ లడ్డూలు ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 5 చేశానో లేదో నా చేతులు ఎర్రగా అయిపోయినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, పల్లీ లడ్డూలు రెడీ అయినాయి. ఇవి మనం షాప్లో కొనుక్కున్నట్టుగానే కరకరలాడుతూ చక్కగా వచ్చినాయి. ఇది హెల్తీ కూడా. హెల్త్కి పల్లి ఉండలు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.